Hi, నేను మీ శ్రావణ భార్గవి. I personally believe that individuality is key in the way you shape up your life. ఎందుకు అంటారా? వరల్డ్లో ఎంతోమంది ఉన్నారు, కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్. వీళ్ళందరి మధ్యలో కూడా నేను అనే ఒక మనిషికి ఒక స్థానం క్రియేట్ చేసుకోవాలంటే ఇండివిజువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. టు బీ ఇండివిజువల్ మనం చాలా అథెంటిక్గా ఉండాలి. టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్ మనం అథెంటిక్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అథెంటిసిటీ? అథెంటిసిటీ ఈజ్ నథింగ్ బట్ నేను నాలాగా ఉండడం, బయట ప్రపంచానికి నేనేంటో తెలియజేయడం అంతే తప్ప ఒకళ్ళు ఇలా ఉన్నారు అది చాలా బాగుంది సో వాళ్ళ నేచర్ వాళ్ళ పర్సనాలిటీ నాకు నేను అడాప్ట్ చేసుకొని నేను ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళకి సెట్ అవుతుంది. దెర్ ఇస్ నో వన్ లైక్ మీ and there is no one like you. So that is individuality. ఈ individuality అనేది we have to own it, be proud of who you are and show the world proudly about who you are, what you are, what are your opinions, what are your likes, what are your dislikes. It is very important. మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఫ్రెండ్స్కి, మన వర్క్ ప్లేస్లో ఈ సరౌండింగ్స్లో మనం ఏంటి అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకంటూ ఒక స్థానం సొసైటీలో ఏర్పడుతుంది. సో ఐ బిలీవ్ దాట్ స్పెషలీ ఉమెన్ should start taking a stance and start claiming their place in the society. సొసైటీలో మనకంటూ ఒక స్పేస్ అనేది ఎవరో ఇస్తే రాదండి. మనకంటూ ఒక స్పేస్ మనం క్రియేట్ చేసుకోవాలి. యాజ్ విమెన్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. ఎక్కడో మనం సొసైటల్ ప్రెషర్స్ వల్ల లేకపోతే తరతరాలుగా వచ్చే ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ వల్ల మనం ఎక్కడో ఆగిపోతాం. మనం ఇలాగే ఉండాలి, మనం అలాగే ఉండాలని చెప్పి క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నో బడీ కెన్ టెల్ యూ వాట్ యువర్ రియాలిటీ ఈజ్. మనం ఇక్కడ నమ్మేది మనకు బయట కనిపిస్తుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. సో క్లెయిమ్ యువర్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. నో బడీ విల్ గివ్ ఇట్ టు యూ. యూ హ్యావ్ టు టేక్ యువర్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. ఇది విన్న తర్వాత మీకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి మీరు కూడా వాట్ యు ఆర్, హూ ఆర్ యూ అనేది మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేసి ఈ క్వెస్ట్లో హూ ఆర్ యూ, హూ ఆమ్ ఐ అని ఒక క్వశ్చన్ మీకు వచ్చిందంటే మై జాబ్ హియర్ ఇస్ డన్. వీ లివ్ ఇన్ అ ఎవర్ ఇవాల్వింగ్ వరల్డ్. ప్రపంచం 10 ఏళ్ళ క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు. 5 years బ్యాక్ ఉన్నట్టు కూడా ఇప్పుడు లేదు. అంతెందుకండి 1 month బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు లేదు. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇప్పుడు లేదు. సో వీ లివ్ ఇన్ అన్ ఎవర్ ఇవాల్వింగ్ వరల్డ్. అలాంటప్పుడు యాజ్ విమెన్ వై డు వీ హ్యావ్ అ సొసైటల్ నార్మ్ దట్ విమెన్ అంటే ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని చెప్పి ఎందుకుంటుంది? మీరు ఎలా ఉండాలనేది ఎవరో చెప్తే చేసేది కాదు. మీరు ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు చేసేది మీకు రైట్ అనిపిస్తే ప్లీజ్ గో హెడ్. కాకపోతే హోల్ హార్టెడ్గా రైట్ అనిపించాలి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. హోల్ హార్టెడ్గా వెన్ యూ ఫీల్ వాట్ యూ డూయింగ్ ఈజ్ రైట్ దెన్ ఇట్ ఈస్ రైట్. నో క్వశ్చన్స్ షుడ్ బి ఆస్క్డ్. ఎవరన్నా ఏమైనా క్వశ్చన్స్ అడిగినా, ఎవరన్నా మీరు చేసే తప్పు అని చెప్పినా కూడా అది మైండ్కి ఎక్కించుకోకూడదు. యూ బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ ఓన్ పాత్. మెసేజెస్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ అవుట్ దేర్. బికాజ్ మైండ్ చేంజెస్ అనేవి, ఒపీనియన్ చేంజెస్ అనేవి, ఒపీనియన్స్ బయట పెట్టకపోవడం అనేది ఇవన్నీ విమెన్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఎక్కడో అవసరం లేదు. అలాంటి వాళ్ళు మన ఇంట్లోనే ఉండొచ్చు. మన మైండ్ సెట్ని చేంజ్ చేయాలి అనుకునే మనుషులు మన ఇంట్లోనే ఉండొచ్చు. దే మైట్ నాట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ అ బ్యాడ్ ఇంటెన్షన్. కాకపోతే ఉమెన్ అంటే ఇలాగే ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు ఇక్కడ మనకి నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్స్కి వీ హ్యావ్ టు షో దెమ్ ఎన్ ఎగ్జాంపుల్ యాజ్ టు వాట్ ఈజ్ ఇండివిజువాలిటీ, హౌ డూ యూ క్లెయిమ్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. ఇవన్నీ మనం చెప్పాలి, మనం చూపించాలి. లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈ మెసేజ్ మీ అందరికి అందింది అనుకుంటున్నాను. అండ్ ఈ మెసేజ్ వల్ల మీలో ఒక్కళ్ళకన్నా ఈ మెసేజ్ మనసుకు తగిలి మీలో మీరు మార్పు తెచ్చుకోవాలని చెప్పి మీరు అనుకుంటే మై జాబ్ హియర్ ఇస్ డన్. ఐ హోప్ యూ గైస్ ఎయిమ్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్, స్పెషలీ ఉమెన్ అవుట్ దేర్. ప్లీజ్ ఎయిమ్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్ అండ్ ప్లీజ్ స్టార్ట్ పుట్టింగ్ యువర్ ఒపీనియన్స్ అవుట్ దేర్. మీ ఇండివిజువాలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఎస్, దట్స్ వేర్ ద వరల్డ్ విల్ స్టార్ట్ చేంజింగ్. చేంజ్ ఇస్ విత్ ఇన్ యూ, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యూ. సో లెట్స్ start the change. Thank you so much, and this is Shravana Bhargavi signing off. Bye.